ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాలకు కీసర దగ్గర 6 కార్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. మరోవైపు వరద ముంపులో చిక్కుకున్న బాధితులు రోడ్డుపై వంటవార్పు నిర్వహించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఎప్పుడు రైమంటు వాహనాలతో దూసుకుపోయి రహదారి గత 3 రోజులుగా ఎటువంటి రాకపోవడం, మరోవైపు వరద బాధకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఈ జాతీయ రహదారి మారిందని చెప్పుకోవచ్చు. అటు ఇబ్రహీంపట్నం దగ్గర నుంచి నందిగాం వరకు అనేక ప్రాంత గ్రామస్తులంతా కూడా హైవే మీద వచ్చి ఆశ్రయం పొందుతున్న పరిస్థితి నెలకొంది. మనం చూడొచ్చు. ప్రధానంగా చూస్తే కనుక అటు పశువులతో పాటు అంటే పశువులు కూడా అక్కడ ఉండలేని పరిస్థితి, వాటన్నిటిని తీసుకొచ్చి ఇక్కడే పెట్టుకుని మేపుకుంటున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఇంకోటి ప్రధానంగా చూస్తే కనుక ఇక్కడ ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో వంట వార్పు కార్యక్రమానికి ఇక్కడ శ్రీకారం చుట్టి అందరికి కూడా వచ్చిన వారందరూ కూడా ఈ వంట చేసి అందరికి కూడా వడ్డిస్తున్న పరిస్థితి ఇక నెలకొందని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు. అటు కూటమి ప్రభుత్వంలోని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు అందరూ కలిసి కూడా ఈ వంట వార్పు కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు. వారందరూ కూడా ఇక్కడ హైవే మీద షామ్యానాలు వేసి వారందరూ కూడా వంట వార్పు చేసి వారందరూ కూడా వడ్డిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి స్థానిక నాయకులు కొంతమంది ఉన్నారు. వాళ్ళంతా కూడా మాట్లాడే అవకాశం చూద్దాం. సార్, ఏంది అసలు ఈ వంట వార్పు అంతా రోడ్డు మీద పెట్టుకున్నారు? 3 రోజుల నుంచి మేము దాదాపు నిద్రాహారాలు లేకుండా గ్రామస్తులందరూ ఎంత పెద్ద వాన పడటం, మాకు వరదలు రావడం వల్ల రాత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అర్ధరాత్రి కాడ రావడం, మా స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు కోఆర్డినేషన్ చేసుకుని మేము దాదాపుగా ఈ గ్రామంలో 6-7 వేల మంది జనాభా ఉన్నారండి. వాళ్ళంతా పిల్ల జల్ల గొడ్డు గోదా అంతా రోడ్డు ఎక్కేశారు. దాదాపుగా అందరం కలిసి అన్ని పార్టీలు కలిసి ఇక్కడ ఐకమత్యంతో మా సర్పంచ్ గారు, మా గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మేము అందరం జనసేన నాయకులు అందరం కలిసి రోడ్ల మీదే టెంట్లు వేసుకొని ఇక్కడ తప్ప మాకు ఎక్కడ పొడి నేల లేదు. నేషనల్ హైవే మీదే పొడి నేల ఉంది. ఈ పొడి నేల మీద మేము అందరం వంటలు వండుకొని దాదాపుగా గ్రామస్తులంతా రోడ్డు మీద ఉన్నారు. పిల్ల జల్ల అందరికీ మేము ఆహారం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దాదాపుగా గ్రామస్తులందరూ రోడ్డు మీద 3 రోజుల నుంచి ఇదే పరిస్థితి అండి. ఈ వరద ఎప్పుడు తీసుద్దో తెలియదు. తీసిన తర్వాతే ఈ గొడ్డు గోదాన్ని తీసుకొని మేము లోపలికి తోలుకెళ్ళాలండి. మేడం, చెప్పండి, అసలు ఇక్కడ చక్కగా వంట వార్పు చేసి అందరికి వచ్చిన వాళ్ళందరూ కూడా వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ వండిస్తున్న పరిస్థితి నెలకొంది. అటు జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ అందరూ కలిసి కూడా అట్టుగా చేస్తున్నారు. ఇంకొకటి గ్రామస్తులు కూడా మొత్తం కూడా ఒక ఉమ్మడి మీద వచ్చి అంతా చేస్తున్నారు. ఎలా చూస్తారు? గ్రామస్తులు కూడాను అందరూ కలిసి ఇక్కడ ఉమ్మడిగా చేస్తున్నారండి. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం మరి జనసేన అని లేదండి, కూటమి ప్రభుత్వం లాగా అందరం కలిసి ఐకమత్యంగానే చేస్తున్నాం. ఇక్కడ నిన్న సార్ వచ్చినప్పుడు కూడా, అంటే సీఎం గారు వచ్చినప్పుడు కూడా నేను ఒక మాట అడిగాను సార్ని. సార్, మరి లంక గ్రామస్తులు కూడాను ఇంకా అటువడ్డుకు కానీ ఇటువడ్డుకు కానీ రాలేదు సార్ అని చెప్పేస్తానంటే, అమ్మ మేము ఆ పని మీదే ఉన్నాము అని చెప్పేసి టీంని పంపిస్తామని చెప్పేస్తానని అన్నారు. తెల్లారి పొద్దుగానే ఒక విషయం అయితే నాకు తెలిసింది. నేను సార్ని రాత్రి మన సీఎం గారిని ఏదైతే అడిగానో వెంటనే ఆ ఒడ్డుకి అటువైపు అమరావతికి వెళ్ళిపోయారని చెప్పి తెల్లరిపాటికే నాకు వార్త అనేది అందింది. చాలా సంతోషం అని అనిపించింది. రాత్రి 2-2:30 ఆ టైంకి సీఎం గారు మన శాసనసభ్యులు కానీ మన సీఎం గారు కానీ కలిసి వచ్చారండి. వచ్చేసేసి వెంటనే ఆ విషయాన్ని పరిష్కరించడం అనేది జరిగింది. హైవే మీద మొత్తం కూడా వచ్చేసారు. హైవే మీదకి వచ్చారంటే హైవే మీద 4 అడుగులు, సుమారు 4 అడుగులు ఎత్తులో పొడుగుతుందండి. దాని మీద హైవే కూడా ఆగిపోయినాయి, బళ్ళు రాకపోకలన్నీ ఆగిపోయినాయి. దాని మీద ఈ గేదెలు ఇవన్నీ కట్టేసుకోవడం జరిగింది. దాని మీద మాకు రాజా గారు కూడా సహకారాలు బాగా అందించాడు. రాత్రి హుటాహుటిన అందరిని ఒడ్డుకు చేరుతూ కొంతమంది రాలేని వాళ్ళు ముసలోళ్ళను కూడా తీసుకొస్తాం. ఇవన్నీ జరిగినాయి. బాగా సదుపాయంగా ఉంది. ఆయన ఇవన్నీ ముందుకు వచ్చి చేస్తున్నాడండి రాజా గారు. మీరు ఎప్పుడైనా చూసారు ఇటువంటి వరద? చూశానండి. నేను 2009లో ఒకసారి వచ్చిందండి. అంటే దీని మీద కొద్దిగా తక్కువ, అది కూడా ఎంత వచ్చింది, కొద్దిగా తక్కువగా వచ్చింది. నేను ఇంతవరకు చూశాను, 2-3 వరదలు చూశానండి నేను. ఇప్పుడు సదుపాయం బాగా చేస్తాను. అప్పటికంటే కూడా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు బాగా సదుపాయంగా అన్నీ బాగున్నాయి. అందరినీ ఒడ్డుకు చేరుతాం కానీ, బాబు గారు రావటం కానీ రాత్రి అన్నీ మాకు వరిగడ్డి కూడా రేపు లారీలతో వరిగడ్డి కూడా పంపిస్తానన్నాడు. అవన్నీ సక్రమంగా చెబుతానన్నాడు.
ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే మొత్తం కూడా ఎవరైతే లంక గ్రామస్తులు ఉన్నారో వాళ్ళంతా కూడా జాతీయ రహదారి మీదకి వచ్చి మొత్తం కూడా ఆశ్రయం పొందుతున్న పరిస్థితి నెలకొంది. అటు పశువులతో పాటు ఇక వంట వార్పు కూడా మొత్తానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఈ జాతీయ రహదారి మారిందని చెప్పుకోవచ్చు. ఏదైతే గ్రామస్తులు అలాగే కూటమి ప్రభుత్వంలోని జనసేన, టీడీపీ, బీజేపీ అంతా నాయకులు సమిష్టిగా మొత్తం వారందరికీ కూడా కావాల్సినవన్నీ కూడా ఉండిపెట్టి మొత్తం కూడా వాళ్ళ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆకలి తీర్చున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు లంక గ్రామాల్లో ఉన్న ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ట్రాక్టర్లు, బోట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా ఒడ్డు తీసుకొచ్చి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకి, పునరావాస కేంద్రాలకి అక్కడికి తరలిస్తున్న పరిస్థితి నెలకొంది. మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని చెప్పి కూడా అటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఇక్కడ కూడా ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో ఆ దిశగా కూడా అధికారులు ఇక్కడ వారికి ఆహార సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.